అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. జీవన్ కృష్ణ చదువుతున్న పుస్తకం మూసేసి విసుగ్గా పక్కకు తిరిగి పడుకున్నాడు. అతనికి అలా మంచం మీద పడుకుని ఉండటం విసుగ్గా కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా అనిపిస్తుంది. జీవన్ కృష్ణ టాక్సీలో తమ ఊరు వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి దెబ్బలు తగలటంతో అక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరిలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పెద్ద దెబ్బలు తగలకపోయినా నుదుటి మీద గాయం అయింది. మోచేతి మీద గాయం అయింది. పల్లెటూరిలో ఊరికి దూరంగా ఉంటున్న మాధవరావు గారు జీవన్ కృష్ణని బండిలో తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఒక వారం రోజులు అతన్ని కదలనివ్వకుండా మంచం మీద రెస్ట్‌గా అలా ఉంచారు. అతను ఏ మాత్రం కదలడానికి చూసినా మాధవరావు గారు ఊరుకునేవారు కాదు. డాక్టరు వచ్చి చూసి వెళ్తుండేవారు. జీవన్ కృష్ణకి మాధవరావు గారంటే ఒక విధమైన భక్తి, గౌరవం ఏర్పడ్డాయి. తనెవరో తెలీదు. అయినా స్వంత బిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు అనుకున్నాడు. మాధవరావు గారి ఇల్లు చిన్న పర్ణశాలలా ఉంటుంది. చుట్టూ తోట, మధ్యన బాగా చిన్న ఇల్లు. ఊరికి దూరంగా ఉండటం వలన నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. జీవన్ కృష్ణ ఇంజనీర్. 5 సంవత్సరాలు స్టేట్స్‌లో ఉండి ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చాడు. అతనికి తండ్రి, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. తల్లి ఉంది. తండ్రి అతనికి 15 సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయాడు. తల్లి ఎలా ఉందో ఏమిటో, ఎంత త్వరగా తల్లిని చూద్దామా అని వస్తుంటే దారిలో ఈ యాక్సిడెంట్ అయ్యి మంచంలో పడ్డాడు. తల్లికి తను పలానా రోజున వస్తున్నట్టు తెలియచేయలేదు. ఈ నెలలో వచ్చేస్తున్నట్టు మాత్రమే వ్రాశాడు. అనుకున్న టైంకి వెళ్ళకపోతే తల్లి కంగారు పడుతుంది. తను అందర్నీ చూడాలని తొందరపడుతున్నాడు. మేనమామ గారింటికి వెళ్ళాలని, మావయ్య కూతుళ్ళు ఇద్దరినీ చూడాలని మనసు వేగిరి పడుతుంది. మాధవరావు గారు అతన్ని ఎక్కడా కదలనివ్వటం లేదు. జీవన్ కృష్ణ ఆలోచిస్తున్న వాడల్లా గుమ్మం దగ్గర గాజులు గలగల శబ్దం వినిపించటంతో చటుక్కున తల తిప్పి చూశాడు. పాల గ్లాసుతో ఆ అమ్మాయి లోపలికి వస్తోంది. ఆ అమ్మాయి మాధవరావు కూతురు అని గ్రహించుకున్నాడు. ఆమె కూడా అతనికి చాలా సేవ చేసిందనే చెప్పాలి. దెబ్బలు తగిలిన రోజు అయితే తండ్రి కూతురు అసలు కదలకుండా తన మంచం వద్దే కూర్చున్నారు. వేళకు అన్నీ ఆ అమ్మాయే చూస్తుంటుంది. చిరునవ్వుతో చూశాడు ఆమె వైపు. అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది. క్షణంసేపు ఆ చూపులు ఒకటిగా అల్లుకుపోయాయి. ఆమె వైపు చూపులు తిప్పుకోలేకపోయాడు. తెల్లగా, సన్నగా, పొడవుగా, బంగారు తీగలా, అందంగా, చక్కగా ఉంది. మనిషిలో అందం, ఆకర్షణ పోటీ పడుతున్నాయి. నల్ల జార్జెట్ చీర, నల్ల జాకెట్టు, చేతికి నల్ల గాజులు, నుదుట ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు, పెద్ద జడతో ఆమె అందంతో మెరిసిపోతుంది. ఈ అమ్మాయి పేద పిల్లైనా ఎంత చక్కగా ఉంది. ఆ కళ్ళు అందమైన కోళ్ళ కళ్ళు. మీనాల్లాంటి ఆ విశాల నయనాలు చూస్తుంటే అబ్బా! ఎవరు ఈ అమ్మాయి? తనకి ఎంతో దగ్గరగా ఎన్నాళ్ళగానో పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆలోచిస్తూ అలాగే రెప్పవాల్చకుండా చూడసాగాడు. ఆమె ఒక్క క్షణం తడబడినట్టయి చప్పున చూపులు తిప్పుకుంది. అతను తెల్లగా, పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా, అందంగా, టీవీగా ఉన్నాడు. అతన్ని చూస్తూనే బాగా చదువుకున్నవాడు, పెద్ద ఉద్యోగంలో ఉండి, పెద్ద ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టిన మనిషి. అందుకే అతనిలో ఆ దర్జా, అందం ఉన్నాయి అనుకుంది. మనిషిని చూస్తే మంచివాడు, మర్యాదస్తుడులా కనిపిస్తున్నాడు. తనని చూస్తూనే రెప్పవాల్చకుండా ఎందుకలా చూస్తాడు? ఆమె తల వంచుకొని కాలి బొటనవేలు నేలమీద రాస్తూ మౌనంగా నిలబడింది. లోపలికి రండి. ఏమిటి అక్కడనే నిలబడిపోయారు? నవ్వుతూ మంచం మీద లేచి కూర్చున్నాడు. పాలు తీసుకువచ్చాను అంటూ మెల్లగా చెప్పి ఒక్కో అడుగే మెల్లగా వేస్తూ మంచం దగ్గరకు నడిచి వెళ్ళి గ్లాసు అందివ్వబోయింది. ఇంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు? మీకు అభ్యంతరం లేకపోతే అంటూ నవ్వాడు. ఆ నవ్వు ఎంత నిండుగా, కోట్ల పున్నెమల కాంతి వెదజల్లినట్టుగా ఎంత చక్కగా ఉంది. ఆమె మెల్లగా చెప్పింది. ఆరాధన. ఆరాధన. తనలో తాను అనుకుంటున్నట్టుగా త్రుళ్ళిపడినట్టు అయ్యాడు. అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. ఆమె చేతిలోని పాల గ్లాసు అందుకొని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ చెయ్యి గట్టిగా బిగుసుకుంది. నీ పేరు ఆరాధనా? నిజంగానా? నువ్వు నువ్వు అంటూ ఆగిపోయాడు. ఆమె అతను అలా చెయ్యి పట్టుకోగానే భయంగా చూసింది. ఏమిటిది? ముందు చెయ్యి వదలండి అన్నట్టు చూస్తూ ఆ పట్టు విడిపించుకోవడానికి చూసింది. నువ్వు మాధవరావు గారి అమ్మాయివా? కాదు. భయంగా చూసింది. కాదు. మరి ఎవరు అమ్మాయివి? చెప్పు. మీ తల్లిదండ్రుల పేర్లు?
అడిగాడు. అతని స్వరంలో ఆతృత కొట్టవచ్చినట్టు తెలుస్తుంది. లేరు. నా చిన్నతనంలో చనిపోయారు. మాధవరావు గారు నా తండ్రి కాకపోయినా నన్ను కన్న తండ్రిలాగే పెంచి ప్రాణంగా చూస్తున్నారు అంటూ టూకీగా తన గురించి చెప్పింది. అంతే అతని కళ్ళు ఒక్కసారి సంతోషంతో కాంతిని వెదజల్లాయి. ఒక్క క్షణం ఆ మాటలు నమ్మశక్యం కానట్టు తనకి తాను ఎటూ సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అరూ! నిజంగానా? నువ్వు మాధవరావు గారి అమ్మాయివి కాదా? అంటూ చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు ఆపుకోలేని ఆనందంతో. అనుకోని సంఘటనకు తూలి అతనిపై పడింది. అతను ఆమెను రెండు చేతులతో బంధించి మరింత దగ్గరకు లాక్కున్నాడు. అరూ! నేనెంత అదృష్టవంతుణ్ణి! భగవంతుడు నిజంగా ఎంత దయామయుడు! తిన్నగా నన్ను ఈ విధంగా నీ వద్దకు తీసుకువచ్చాడు అన్నాడు ఒక్క క్షణం మైమరిచిపోతూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ. ఏమండీ? ఏమిటిది? వదలండి అంటూ భయంతో సిగ్గుతో అతని పట్టు విడిపించుకునడానికి ప్రయత్నించసాగింది. నీకోసం అంత దూరం నుండి పరిగెత్తుకు వచ్చాను. నా వద్ద నుండి తప్పించుకోవాలనా నీ ప్రయత్నం? అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు. ఆరాధన క్షణంసేపు అలా చూస్తూ ఉండిపోయింది. మాధవరావు గారితో మాట్లాడి నిన్ను వివాహం చేసుకుని నిన్ను నా భార్యగా చేసుకుంటాను. నన్ను నమ్ము అంటూ చెప్పాడు. నిజమా? మీరు నన్ను అంటూ ఆపై ఏం మాట్లాడాలో తోచనేలేదు ఆమెకు. అతను ఎవరో తెలీదు. యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలితే ఇంటికి తీసుకువచ్చారు మాధవరావు గారు. ఇతని మాటలు వింటుంటే నమ్మశక్యం కాకుండా ఉంది. అలా అని అతను అబద్ధం చెప్పే మనిషిగానూ కనిపించటం లేదు. అంతా చిత్రంగా మాయగా ఉంది. అరూ! ఆమె సిగ్గుతో మాట్లాడలేకపోయింది. జీవన్ కృష్ణకు మాధవరావు గారితో తన మనసులో మాట చెప్పి ఆయన చేత ఊ అనిపించి ఇంటికి ప్రయాణం అయ్యాడు. మాధవరావు గారు ఆరాధన గురించి అంతా చెప్పారు. తాయారమ్మగారు కేశవరావు గారికి సరళ అన్న అమ్మాయి ఒక్కర్తే. కేశవరావు గారి అన్నగారి కుమార్తె ఆరాధన. తల్లి తండ్రి చనిపోతే పినతండ్రి ఇంట్లో పెరిగింది. ఈ రోజుల్లో ఒక అమ్మాయి పెళ్లి చెయ్యాలంటే కష్టం. ఈ అమ్మాయికి పెళ్లి చెయ్యాలంటే మాటలా? తెలిసిన అతన్ని కాబట్టి ఈ అమ్మాయిని నెల రోజుల క్రితం నా ఇంటికి పంపించేశారు. ఏదో తగిన సంబంధం ఆఖరికి పొలంలో పనిచేసే పాలేరుకైనా సరే ఇచ్చి పెళ్లి చేసేయమని. వాళ్ళు అలా అన్నా సరే మనసు ఒప్పలేదు. పిల్ల బంగారు బొమ్మలా ఉంది. చూస్తూ చూస్తూ ఒక పాలేరుకి ఇచ్చి ఎలా కట్టబెట్టేస్తాను? నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ అమ్మాయి జీవితం ఎలా ఒడ్డున పడేయటమా అని ఆలోచిస్తున్నాను బాబూ. అమ్మాయి అదృష్టవంతురాలు. కోరి పెళ్లి చేసుకుంటానంటున్నారు అంటూ ఆరాధన గురించి వివరంగా చెప్పి ఆయన చాలా సంతోషించాడు. ఆ ఊళ్ళోనే గుడిలో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టించమని చెప్పి తల్లిని తీసుకురావడానికి వెళ్ళాడు. వేణుగోపాలస్వామి ఆలయంలో జీవన్కృష్ణ ఆరాధనల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. జీవన్కృష్ణ తల్లి అన్నగారికి ఉత్తరం వ్రాసింది. నేను కృష్ణను తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను. మీరు వ్రాసిన ఉత్తరం అందింది. విషయాలు తెలిసాయి. చిన్నప్పటి నుండి అనుకున్న అమ్మాయి ఆమెనే నా కోడలుగా చేసుకోవాలనుకున్నాను. ఇద్దరికీ వ్రాసిపెట్టి లేదు. ఏం చేస్తాం? వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని. జీవన్కృష్ణ తల్లితో మేనమామగారి ఇంటికి వెళ్ళాడు. ఆ తల్లి కొడుకుల రాకకు ఆ భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషించారు. కేశవరావు గారు తాయారమ్మ కళ్ళనీళ్లు తెచ్చుకున్నారు. తల్లి తండ్రి లేని పిల్ల. ఆమె పెళ్లి మా చేతుల మీద చెయ్యాలని అనుకున్నాం. పాపిష్టిది ఇంటి పరువు తీసి పొలంలో పనిచేసే పాలేరుతో లేచిపోయింది. ఆ బెంగతో మంచం పట్టాం. నీవు అబ్బాయి వస్తే మేమేం చెప్పాలి అని. జీవన్కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖం శాంత గంభీరంగా ఉంది. ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కాలేదు. అతని తల్లి కూడా మౌనంగా ఉండిపోయింది. ఏం చేస్తాం వదినా? పెద్దన్నయ్య ఉంటే అలా జరిగేది కాదు అంటూ వదినగారిని ఊరడించి మౌనం వహించింది ఆవిడ. జరిగింది ఏదో జరిగిపోయింది. వాళ్ళ ఇద్దరికీ ఎలాగూ వ్రాసిపెట్టి లేదు. అన్నయ్య కూతురు అయితేనేం, నా కూతురు అయితేనేం, మా సరళను నీ కోడలుగా చేసుకో అన్నారు కేశవరావు గారు మెల్లగా అసలు విషయానికి వస్తూ. ఆవిడ చిన్నగా నవ్వుతూ అంది. నాకేం అభ్యంతరం లేదు అన్నయ్య. అంతా వాడి ఇష్టం. వాడు ఒప్పుకుంటే నేను సంతోషిస్తాను. ఏం బాబు అన్నట్టు కొడుకువైపు చూసింది ఆవిడ. కేశవరావు గారి దంపతులు, సరళ అందరూ అతని వైపు చూశారు. క్షమించమ్మా, నీకు అభ్యంతరం లేకపోవచ్చు. నాకు అభ్యంతరం ఉంది అన్నాడు. అతని ముఖం గంభీరంగా ఉంది.
ఏమిటి బాబూ! ఏ విషయంలో? అడిగారు కేశవరావు గారి దంపతులు తెల్లబోయినట్లు చూస్తూ. కృష్ణా! ఏమిటి బాబూ! అడిగింది ఆవిడ కొడుకుని. నన్ను మీరు అందరూ మన్నించాలి. పరువుగల ఇంటి ఆడపిల్ల ఇంటి నుండి లేచిపోయింది అంటే ఆ వంశానికే చెరగని మచ్చ ఏర్పడిందన్నమాటే. పెద్ద మామయ్య అయినా, చిన్న మామయ్య అయినా ఒకటేగా. లేచిపోయిన కుటుంబంలో పిల్లని నేను పెళ్లి చేసుకొని నలుగురిలో నవ్వుల పాలు కాలేను. అందుకే నాకు సరళను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పేశాడు. నా అన్న కూతురు చేసిన తప్పుకి నా కూతురు శిక్ష అనుభవించాలా? సూటిగా అడిగారు ఆయన. క్షమించాలి. ఈ విషయం మా అమ్మ చెప్పగానే నా నిర్ణయం మారిపోయింది. పెద్ద మామయ్య కూతుర్ని చిన్నప్పుడు ఎప్పుడో చూసినా, మామయ్య కూతురు అన్న అభిమానంతో నచ్చాలి అనే ప్రసక్తి లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆమె పాలేరుతో లేచిపోయింది. అక్కబుద్ధి చెల్లెలకి రాదని నమ్మకం ఏమిటి? ఆమె పెళ్లి కాకుండా లేచిపోయింది. ఈమె నాతో పెళ్లి జరిగాక లేచిపోతే నా పరువేం కాను? అందుకే నేను ఒక పేద పిల్లని వివాహం చేసుకున్నాను. ఆమెను తీసుకువస్తాను ఉండండి అంటూ జీవనకృష్ణ కారులో ఎక్కడికో వెళ్ళి 10 నిమిషాల్లో భార్యను వెంటబెట్టుకు వచ్చాడు. జీవనకృష్ణ భార్యను చూస్తూనే కేశవరావు గారి దంపతుల ముఖాలు నల్లగా మాడిపోయాయి. జీవనకృష్ణ ఫారెన్ నుంచి వస్తున్నాడని, పెద్దన్నయ్య కూతురు ఆరాధనతో పెళ్లి జరిపించాలి, తొందరలో ముహూర్తం పెట్టించాలి అని జీవనకృష్ణ తల్లి కేశవరావు గారికి ఉత్తరం వ్రాయటంతో ఆరాధనకి జీవనకృష్ణ లాంటి గొప్ప వ్యక్తితో పెళ్లి జరగటమా? ఆ అదృష్టం తమ కూతురికి ఎందుకు కలగకూడదని భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచించి ఆరాధనని మాధవరావు ఇంటికి పంపించేసి ఆమె మీద అలా పుకారు పుట్టించేశారు. అలా అంటే ఆరాధన అంటే అసహ్యం కలిగి సరళని వివాహం చేసుకుంటాడని ఆశపడ్డారు. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఆరాధన జీవనకృష్ణకి ఎలా తెలిసింది? నోట మాట రాక నిశ్చేష్టులై అలా ఉండిపోయారు. ఏమిటి మావయ్య అలా చూస్తున్నారు? అంటూ అదో రకంగా నవ్వాడు. ఆరాధన పాలేరుతో లేచిపోయిందన్నారే, ఆ పాలేరుతో కలిసి మీ ఇంటికి వచ్చింది. మీ ఆశీస్సులు పొందాలని ఏమిటి మాట్లాడరు? అడిగాడు. ఈసారి అతని కంఠస్వరం కంగుమంది. నోరులేని అమాయకురాల్ని చేసి దురదృష్టం అనే ముద్ర వేసి ఈమె అదృష్టాన్ని దోచుకుందామని ఆశపడ్డారు. తల్లి తండ్రి లేని పిల్ల, దిక్కు ముక్కు లేనిది అని చివరకు ఆమె ఆశలని ఆనందాన్ని సమాధి చేయాలని ఇంతకు సాహసిస్తారా? ఆరాధన పాలేరుతో లేచిపోయిందని లోకానికి చాటి చెప్తారా? మీకు ఒక ఆడపిల్ల ఉంది. ఆమెకు పెళ్లి కావలసి ఉంది. తల్లి తండ్రి చేసిన పాపాలే కన్నపిల్లల మెడలకు ఉరితిరాడయి బిగుసుకొని వాళ్ళ ఆశలు ఆనందాలు నామరూపాలు లేకుండా పోతాయి. మావయ్య మీరు పెద్దవారు అయి ఉండి ఒక కన్నెపిల్ల మీద అభాండం వేసి ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఇందుకు ఆరాధన మిమ్మల్ని క్షమించినా ఆ భగవంతుడు మాత్రం మీకు శిక్ష విధించకుండా మానడు. వస్తాను అంటూ భార్య భుజాల చుట్టూ చేయివేసి పదారు అంటూ ముందుకు కదిలాడు. ఆరాధన తల వంచుకొని భర్తతో వెనుతిరిగింది. జీవన్కృష్ణ తల్లి కేశవరావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నీకు ఒక కూతురు ఉందని, ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని స్వార్థంతో పెద్దన్నయ్య కూతురి అదృష్టాన్ని కాలరాసి పారేయడానికి చూశావు. మనుష్యులని దూరం చేయగలవు గాని మనసుని దూరం చేయలేవు. పుట్టిన ప్రతి శిశువు నుదుట ఏనాడో వ్రాసేస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతల్ని ఎవ్వరూ తుడవలేరు. బ్రహ్మముడి మానవ మాతృలు ఎవ్వరూ విప్పలేనిది. కృష్ణ ఆరాధనలు భార్యాభర్తలుగా వాళ్ళు పుట్టిన నాడే వ్రాసిపెట్టి ముడివేసేశాడు ఆ విధాత. వాళ్ళ అదృష్టాన్ని నోచుకోలేరు ఎవ్వరు. ఆరాధన అదృష్టవంతురాలు గనుకనే నా కొడుకు ఆ విధంగా ఆ మాధవరావు గారింటికి వెళ్ళడం జరిగింది. అర్థమైందా? అమాయకురాళ్ళ అదృష్టాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అంటూ ఒక్కో మాటే నొక్కి చెప్పి కొడుకుతో కోడలితో బయలుదేరి వెళ్ళిపోయిందావిడ. ఆ రోజు నూతన దంపతులు తొలి రోజు. జీవనకృష్ణ గదిలో అడుగుపెట్టింది ఆరాధన. అతను మెల్లగా ఆమె వద్దకు వెళ్ళి భుజాలపై చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు. అరూ అంటూ మృదువుగా లాలనగా పిలిచాడు. ఆరాధన ఒక్క క్షణం భర్తవైపు రెప్ప వాల్చకుండా అలాగే చూసింది. అప్రయత్నంగా వంగి అతని పాదాలకి నమస్కరించింది. అరూ ఛ ఏమిటిది? అంటూ ప్రేమగా లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. ప్రతి స్త్రీకి భర్త దేవుడులా కనిపిస్తాడు. నా దైవాన్ని నేను పూజించటంలో తప్పేమిటి? మిమ్మల్ని భర్తగా పొందగలిగిన నేను ఎంత అదృష్టవంతురాలిని? అంటూ సంతోషంతో పొంగిపోతూ అతని హృదయం మీద వాలిపోయింది. అరూ అంటూ పొంగులువారిన సంతోషంతో అతి ప్రియంగా అపురూపంగా చేతులతో చుట్టేస్తూ మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఆకాశంలో చందమామ వెన్నెల వెదజల్లుతూ చల్లగా నవ్వింది. కథ సమాప్తం.